నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ విమర్శలకు వైకాపా రీకౌంటర్. అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. ఘనంగా ప్రముఖ సినీ నటులు గిరిబాబు 75వ జన్మదిన వేడుక. శుభాకాంక్షలు తెలిపిన బంధుమిత్రులు. తెలుగుదేశం 3 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ విమర్శ. 3 ఏళ్లు మాటలతోనే కాలం గడిపారని ఎద్దేవా. జిల్లాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించే నైతిక స్థాయి, అర్హత తెలుగుదేశం పార్టీ వారికి లేదని వైకాపా నాయకులు అన్నారు. బాలినేనిపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. ఒంగోలులోని వైకాపా జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వీరు తెదేపా శ్రేణులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్లీనరీ సమావేశాల్లో బాలినేని చేసిన ప్రసంగాలపై, ఇటీవల తెదేపా నాయకులు చేసిన విమర్శలపై వారు తీవ్రంగా స్పందించారు. జిల్లాలో జరిగిన వైకాపా నియోజకవర్గాల ప్లీనరీ సమావేశాలకు జనం పోటెత్తడం చూసిన తెదేపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవటం ఖాయమని భావించిన తెలుగుదేశం పార్టీ నేతలు మతి భ్రమించి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. గతంలో బాలినేని హయాంలో చేసిన అభివృద్ధి పనులకే తిరిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ తెదేపా నాయకులు వారి అనుయాయులకు లబ్ధి చేకూర్చడమే తప్ప అదనంగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. నగరాభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని, బాకా ఊదుకోవడమే తప్ప నిజమైన అభివృద్ధి జరిగిన దాఖలాలు ఏమీ లేవని విమర్శించారు. మాజీ మంత్రి బాలినేని హయాంలోనే వేలాది మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయటమే కాక నగరాభివృద్ధి విశేషంగా జరిగిందని చెప్పారు. తెదేపా అధికారంలో ఉండేది ఇక 2 ఏళ్లేనని, ఈలోపైన అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు మెచ్చుకుంటారని సెటైర్లు విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో వైకాపా నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాని భాష, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జజ్జర ఆనందరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నాయకులు ఓబుల్ రెడ్డి, మీరావలి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏందా మీరు చేసింది? డివైడర్ని 3 సార్లు పగలగొట్టి మీ తొత్తులకి కాంట్రాక్ట్ ఇవ్వటమా? లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేసిన సిమెంట్ రోడ్లని మీ చెంచాలకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవటానికి మీరు మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వటమా? ఏంది మీరు చేసింది? మీరు చేసిందంటూ ఏమీ లేదు. మరీ ఎక్కువగా మీరేదో చెప్పుకుంటున్నారు. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు చేసింది ఏమీ లేదు ఒంగోలు ప్రజలకని. ఏమన్నా ఉంటే ఇది 2 ఏళ్లే మీరు ఉండేది. తరువాత తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు ఉండదు. ఈ 2 సంవత్సరాల్లో మీరేమైనా శంకుస్థాపనలు చేసుకోండి, పూర్తి మాత్రం చేయలేరులే. లేకపోతే ఎక్కడైనా విగ్రహాలు పెట్టుకోండి. అంతే తప్పక మీరు మేము అసలు పొడి చేసాం, ఒంగోలుకి అది చేసాం, ఇది చేసాం అనే పరిస్థితి మాత్రం మీకు లేదని హెచ్చరిస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇంకొకసారి కనుక మీరు నోరు మెదిపితే మీకు పద్ధతిగా ఉండదని నేను తెలియబోతున్నాను. మీరు మాట్లాడండి, మీరు అభివృద్ధి చేయండి. ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాను వెలివేశారు. కరువు జిల్లాగా ప్రకటించండి, అది చేత కాదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి, అది చేత కాదు. మీకేం చేస్తావు? లేకపోతే విమానాశ్రయం, కోస్టల్ కారిడారు, రామాయపట్నం పోర్టు చాలా ఉన్నాయి మీరు చేయదలుచుకుంటే. ఒక డివైడర్ని పగలగొట్టి ఒక స్క్రీన్ ఎక్కడో పెట్టినంత మాత్రం ఒంగోలు బాగుపడిపోలా. మీరు చెయ్యండి, ప్రజలే తీర్పిస్తారు. మీరు బాగా చెయ్యండి. చేసిన రోజు ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు. అంతేగాని మీరేం చేయకుండా వాసన రాంగల్నే ఏ వాసన అంటే అంత వణికేది మీకు? వాసన వచ్చి ప్రజల్లో తిరగంగానే వణుకు పుట్టింది. ఆ రోజు గడప గడప నీళ్ళంటే చెమటలు పట్టాయి, చిరుచెమట్లు. ఇవాళ జిల్లాకి రాంగల్నే ఆ ప్రజా ఆదరణ చూసి మీరు భయభ్రాంతులు అయితే ఎట్లా? మీరు చేయండి వర్క్, ప్రజలకు సహాయం చేయండి. 4 పింఛన్లు ఇవ్వండి, 4 ఇళ్ల పట్టాలు ఇవ్వండి, ప్రజల బాగోగులు చూడండి. దాని మీద దృష్టి పెట్టండి కింద నాయకులంతా. ఒంగోలు జిల్లా టైగర్ అని
వాసన అనగానే నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. ఆయన ఓడిపోయినా కూడా ఇప్పటికి ఇంటికి ఎవరన్నా వచ్చి ఏ సహాయం అడిగినా కూడా 2 నిమిషాల మీద చేసే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంటికి ఎవరన్నా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారా? ఆయన ఎంతమందికి సహాయం చేస్తున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతమందికి సహాయం చేస్తున్నారు? ఆయన ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉంటూ మొత్తం జిల్లాలో ఉండే అన్ని సమస్యల్ని కూడా అనర్గళంగా తెలుసుకొని మాట్లాడి ఇమ్మీడియట్గా పరిష్కరించే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కానీ సరే మంచి చెడ్డలు తెలుసుకొని ఎవరి గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా అభండాలు వేసేటప్పుడు ఒంగోలులో మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒకే సెక్క 4 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఇవాళ ఏదేదో ప్రభుత్వం వచ్చిందని చెప్పని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అది తప్పు. ఎందుకంటే 4 సార్లు పనిచేయకపోతే ఎమ్మెల్యే గెలిచే శక్తి ఎవరికీ లేదు. ఎక్కడా కూడా చూడండి, ఒకేసాట 4 సార్లుగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. అది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడాను ఎంతో అభిమానం అన్నమాట. మేమంటూ ఏ ఆపద జరిగినా కూడాను శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి ఆడికి పోతే మాకందరికీ ఆలకించి పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి జనం గుండెల్లో ఒక దేవుళ్లాగా నిలిచిపోయాడు అన్నమాట. అలాంటి దాన్ని ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్లేనర్ సమావేశాలు ఏర్పాటు చేస్తే జిల్లాలో ఈ ప్లేనర్ సమావేశం బాలినేని శ్రీనివాసరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా చేసేటప్పుడు వీళ్ళంతా చెవులో పుల్లలు పెట్టుకున్నారా లేకపోతే పొగాకు కాడలు పెట్టుకున్నారు. వీళ్ళు కపిల్ భాషకు తెలుసా? కపిల్ భాష తెలుసా? జనార్దన్ గారు వాళ్ళ విగ్రహానికి పర్మిషన్ కావాలంటే ఎవరి దగ్గర వచ్చారు? బాలినేని దగ్గర వచ్చి విగ్రహానికి పర్మిషన్ తీసుకొని ఆ రోజుల్లో అక్కడ కట్టింది. అవి మొత్తం మర్చిపోయి ఈరోజు గవర్నమెంట్ ఉందని మీరు తమాషాలు 2018లో మా గవర్నమెంట్ మా సత్తా ఏందో మేము చూపెడతాము. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న శుభప్రదం కార్యక్రమంలో నిర్వహించిన శ్రీమద్ రామానుజాచార్యుల వారి పల్లకీ సేవ నయన మనోహరంగా సాగింది. శ్రీమద్ రామానుజాచార్యుల వారి చిత్రపటాన్ని పూలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ సందర్భంగా విద్యార్థులు చేసిన గోవింద నామస్మరణతో రైజ్ కళాశాల ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ఇస్కాల రంగమన్నార్, జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రోగ్రాం అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ, ప్రబోధకుల ప్రతినిధి మానేపల్లి నాగకుమార శర్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వారి అనుభవాలు వివరించారు. పాలన చూస్తూ స్వామివారిని ఆరాధన చేసినటువంటి స్వామివారికి నిత్యం పూలను సమర్పించడానికి అనంతాల్ వారిని తిరుమలకు పంపించుకోవాల్సింది ఏమిటంటే గురువు గారినే నువ్వు చెప్పింది తప్పు, మీరు చెప్పినటువంటి వాక్యం తప్పు. దీన్ని
సమీపంలో పెట్టినందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి అందరికీ నా నమస్కారములు. ఈ శుభప్రదం కార్యక్రమానికి రావటం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను పూర్వం కూడా వచ్చాను, కానీ ఈసారి మాత్రం శుభప్రదం బుక్ లో చాలా క్లియర్ గా ఉంది. వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర చాలా బాగుంది. మళ్ళీ అసలు మన ఆచార్య వ్యవహారాలు అనేవి చాలా బాగా వర్ణించారు. అసలుకి చాలా మంది మొట్టెను పెట్టుకుంటా అంటే అది ఒక మూఢ నమ్మకం అంటారు, కానీ దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ అంతా ఈ బుక్ లో చాలా క్లియర్ గా ఉంది. తల్లిదండ్రుల గురించి ఎంతో క్లియర్ గా వర్ణించారు ఈ బుక్ లో. ఈ బుక్ రాసిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక్కడ కార్యక్రమంలో జరిగిన విషయాలన్నీ నేను అమల్లో చేయడానికి ప్రయత్నిస్తానని. ప్రముఖ సినీ నటులు గిరిబాబు జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం రావినూతలలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, గిరిబాబు తనయుడు విలక్షణ నటుడు రఘుబాబు, గ్రామస్తులు మరియు బంధుమిత్రుల సమక్షంలో గిరిబాబు బర్త్డే కేక్ను కట్ చేశారు. గిరిబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అతిథులు ఆకాంక్షించారు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు గిరిబాబు గారు. సెల్లు తీయ మొక్కరు సెల్లు తీయ సార్ 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 ఓకే. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన
పలికిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది తనే కదా మారది క్షణాలకే సారథి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు పెద్దలు సినీ కళామ తల్లికి జీవితాన్ని అంకితం చేసి ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజుని జరుపుకుంటున్న ప్రముఖ సినిమా హీరో, ఇప్పటికే మాకు హీరో వారు పెద్దలు శ్రీ గిరిబాబు గారికి, వారి కుమారులు రఘుబాబు గారు మా స్నేహితులు, మేమెప్పుడూ అభిమానించే వ్యక్తి. ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారని అంటే అందరికీ సంతోషమైన రోజు. ఈరోజు దాదాపు 45 సంవత్సరాలు సినీ పరిశ్రమకు అంకితమైపోయి చాలా పలు రకాలైన పాత్రలు కూడా పోషించి ప్రముఖంగా ఇప్పటికి కూడా గిరిబాబు గారి సినిమాలు చూడాలి అనే అభిమానులు కూడా ఏర్పరచుకొని కళామ తల్లికి అంకితంగా వారు జీవితాన్ని కూడా ఎప్పుడూ సినీ రంగంలోనే కూడా చూపుకుంటూ ప్రజలకు సేవ చేయాలనేది, గ్రామానికి రావనూతల గ్రామంలోనే పుట్టినరోజు కూడా జరుపుకోవాలని ఈరోజు ఇక్కడికి మనందరి ముందు సంతోషంగా వారిని చూడటం అనే దానికి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, మాగుంట కుటుంబంతో వారి కుటుంబం అనేది అనుబంధం మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి ఎప్పుడు కూడా పెద్దలు గిరిబాబు గారు ఎప్పుడు అత్యున్నతమైన స్థానాల్లో ఉండి అతి ప్రేమ పాత్రంగా కూడా గడుపుతున్నారు. అదేవిధంగా నేను వారి కుమారులు రఘుబాబు గారు కూడా ఆ స్నేహితాన్ని కూడా కంటిన్యూ చేయటం అనే సంతోషంగా భావిస్తూ, వారు ఇప్పుడే చెప్పారు శాలువా వేసినప్పుడు ఆ బంధం తెగిపోలేదని. ఖచ్చితంగా ఎందుకేమిటంటే ఆ భగవంతుడు కూడా నేను కోరుకునేది ఏమిటంటే వారికి ఎమ్మెల్సీ గారు శ్రీనివాసరెడ్డి గారు నా బర్త్డే సందర్భంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా గురించి ఆయన చెప్పిన విధం చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే రాజకీయవేత్త, ఆయన పారిశ్రామికవేత్త, అన్నిటికీ మించి మంచి హృదయం ఉన్న మనిషి, స్నేహపాత్రుడు. ఆయన ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా నేను ఆయనతోటి తిరిగి ప్రచారం చేశాను. అప్పటి నుంచి మా బంధం ఏర్పడింది. ఆ బంధం స్నేహంగా మారింది. రామవతల కాలేజీ కోసం నేను ఎంతో ప్రయత్నించాను, జూనియర్ కాలేజీకి. కొన్ని కారణాల వల్ల అది రాలేదు. తర్వాత వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు కాలేజీ, జూనియర్ కాలేజీ ఇక్కడ నిర్మించడం మా అందరికీ చాలా ఆనందం కలిగింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి సంవత్సరం బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ మా ఇంట్లో ఏ శుభకార్యాలు కానీ ఇక్కడే చేసుకుంటాం. ఎక్కడ హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఇంతవరకు నేను చేయలే. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం నా బర్త్డే అనేది నాకు ఇష్టం లేదు యాక్చువల్గా చేసుకోవాలని లేదు. అందుకనే మా అమ్మాయిని కానీ మా కోడళ్ళని కానీ ఎవరిని తీసుకురాలా ఇక్కడికి, మా నాన్నగారిని కానీ. కాకపోతే మావాడు రఘు లేదు నాన్న 75 సంవత్సరం అమ్మ పోయింది, ఆమె పోయినా కూడా ఆవిడ ఆత్మశాంతి కోసం చేస్తారా అంటే వల్ల దీనికి ఒప్పుకోవడం జరిగింది. మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు, నన్ను అభినందించుకుందుకు, నాకు శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ మరొకసారి అభినందనలు.
ఎంసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. 1 నుంచి 4,000 ర్యాంకుల వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో, 4,001 నుండి 8,000 ర్యాంకుల వరకు నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్లో నిర్వహించారు. కౌన్సిలింగ్ ఈ 2 సెంటర్స్లో ఈ నెల 17 వరకు జరుగుతుందని నాగార్జున యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ఎన్ నిర్మలారాణి తెలిపారు. ఈసారి సరికొత్త ప్రాసెసింగ్ విధానం ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఓసీ బీసీ అయితే 1,200 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపాయల ఫీజు తీసుకొని విద్యార్థులు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్లో పే చేసి స్లిప్ తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్స్కి రావాలి. ఈ ప్రాసెస్ ప్రక్రియ 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరుగుతుంది. 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఆప్షన్స్ ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా 21, 22న ఆప్షన్స్ చేంజ్ చేసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రజా కళాకారుడు పౌర హక్కుల నేత కామ్రేడ్ గాండ్ల వెంకట్రావు 4వ వర్ధంతి సభ ఈ నెల 18వ తేదీన ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ హాల్లో జరుగుతుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పర జాలన్న ఒక ప్రకటనలో తెలిపారు. కళాకారులు, కళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్లాస్టిక్ బియ్యం కొద్ది రోజులుగా ప్రసార మాధ్యమాలలో ప్రధాన భూమిక పోషిస్తున్న అంశం. అంతర్జాలంలో పెట్టిన ఓ వీడియో ఈ ప్రచారానికి తెరతీసింది. గత ఏడాది డిసెంబర్లో చైనా నుండి దిగుమతి అయిన 2,500 కిలోల బియ్యాన్ని ప్లాస్టిక్ రైస్ అనే అనుమానంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మామూలు బియ్యమేనని, ప్లాస్టిక్ రైస్ అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని నైజీరియా నేషన్ ఏజెన్సీ ఫర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ప్రకటించింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకు ఆ బియ్యానికి బ్యాక్టీరియా సోకిందని తెలిపింది. పారిశ్రామిక అవసరాల కోసం కంపెనీలు ప్లాస్టిక్ గ్రైన్స్ తయారు చేస్తుంటాయి. ఆ వీడియోనే యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యింది. చైనీయుడులాగా కనిపించే ఓ వ్యక్తి ప్లాస్టిక్ పేపర్లను మిషన్లో వేస్తుంటాడు. ఆ ప్లాస్టిక్ కరిగి దారాలుగా మారి చివరకు బియ్యం రూపంలో జలజలా జాలువారుతుంటాయి. కృత్రిమ బియ్యంగా కనపడే ఆ గింజలను ఒక పాత్రలో ఆ వ్యక్తి తవ్వి తీస్తాడు. తెల్లగా నిజమైన సోనా మసూరి బియ్యాన్ని తలపించే విధంగా అవి కనిపిస్తాయి. అసలు ఈ వదంతులు 2011 నుండి ప్రచారంలోనికి వచ్చాయి. సింగపూర్కు చెందిన 2 వార్తా సంస్థలు చైనీయులు తయారు చేసిన ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి వచ్చాయంటూ ఈ ఏడాది కథనాలను ప్రచురించాయి. అయితే ఇలాంటి వదంతుల నిగ్గు తేల్చే స్నోప్స్ వెబ్సైట్ ప్లాస్టిక్ బియ్య వదంతిని కొట్టిపారేసింది. సహజ పద్ధతిలో లభించే బియ్యం కంటే ప్లాస్టిక్ బియ్యం తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని, అది ముమ్మాటికే లాభదాయకం కాదని స్పష్టం చేసింది. సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా నుంచి మన గ్రామాల వరకు ప్లాస్టిక్ బియ్యం ఆరోపణలు వచ్చినా ఎక్కడా ఆ విషయం నిరూపితం కాకపోవడం స్నోప్స్ వెబ్సైట్ విశ్లేషణను బలపరిచే అంశంగా గోచరిస్తోంది. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ప్లాస్టిక్ రైస్ నిగ్గు అతి త్వరలో తేలిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని 70 mm చూపిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా రాష్ట్రం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబు పాలనకు 3 ఏళ్లు నిండిన సందర్భంగా ధన దుర్వినియోగ దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటలు చెబితే వినే రోజులు పోయాయని, అందుకే నవనిర్మాణ దీక్షల్లో ప్రజలు పాల్గొనడం లేదని అన్నారు. రాష్ట్రంలో 2400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, చంద్రబాబు 3 సంవత్సరాల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయింది. దాదాపు ఎన్నికల వాతావరణం సృష్టించబడింది. ఇప్పటికే 2019 మార్చి, ఏప్రిల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈరోజు పత్రికలో ఇవాళ అన్ని పత్రికల్లో పూర్తి స్థాయి అడ్వర్టైజ్మెంట్స్తో భారీ ఎత్తున నిండిపోయినాయి. ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం ప్రభుత్వ ప్రకటనలు ఇస్తున్నారు. గత వారం రోజులుగా 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నవనిర్మాణ దీక్షల పేరుతో జిల్లాల్లోనూ, రాజధాని నగరం విజయవాడలోనూ అన్ని చోట్ల సంకల్ప సభలు పెడుతున్నారు. ఈ చివరి రోజు ఈ రోజున కాకినాడలో ముగింపుగా సంకల్ప సభ పెడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. మరి ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎన్నికల్లో తెలుగుదేశం ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలు కానీ పరిశీలించినట్టయితే ఈరోజు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మన రాష్ట్ర పరిస్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మాటలో కోటలు దాడుతున్నా చేతలు మాత్రం గడప దాడుతలేదన్న చందంగా ఈ రోజున ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ఓ రకంగా 70 mm ఈస్ట్మన్ కలర్, ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు 70 mm ఈస్ట్మన్ కలర్. యూనివర్సిటీ పెట్టేస్తాం ప్రకాశం జిల్లాలో అన్నారు, అది తీసుకురాలేదు. స్మార్ట్ సిటీ చేసేస్తాం ఒంగోలు అన్నారు, దీంట్లోనూ విఫలమయ్యారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చలేకపోగా ప్రజలకి కష్టాలు ఎట్టబెరిగినాయి అంటే, జన్మభూమిలో అర్జీలు వచ్చినాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో 2,74,000 జన్మభూమి అర్జీలు వచ్చినాయి. వాళ్ళకి అధికారులకే ఇచ్చారు ప్రజలు, జిల్లా ప్రజలు. అందుట్టు 3.8% మాత్రమే, అంటే 4% అర్జీలు మాత్రమే పరిష్కారం చేశారు. 96% అర్జీలు కలెక్టర్ ఆఫీసులో కట్టలు ఆందునే ఉన్నాయి. వీటిని ఎందుకు పరిష్కారం చేయడానికి మీకు తీరిక లేదని అడుగుతున్నాం. మీరు జన్మభూమికి ఎంత ఖర్చు పెట్టారు? ప్రజల డబ్బు ఎంత తీవ్రంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అధికార ఎమ్మెల్యేలు ఆర్భాటంగా జన్మభూమి సభలను జరిపారు, అర్జీలు వచ్చినాయి. వాటి పరిష్కారం చేయడానికి మీకు అధికారులకి తీరిక లేదా? మీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకని పరిష్కారం చేయలేదని అడుగుతున్నాం. రెండోది, నీరు చెట్టు జిల్లాకు 157 కోట్లు వచ్చినాయి. 157 కోట్లు వస్తే 3,047 పనులు చేశామని చెప్పారు. 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసామని చెప్పారు. ఇందులో ఒక ట్రక్కు 150 రూపాయల చొప్పున అమ్ముకున్నారు. 100 కోట్లు అవినీతి జరిగింది. 100 కోట్లు తిన్నారు. ఒక్క దర్శి నియోజకవర్గంలోనే 45 కోట్లు ఖర్చు పెట్టారు 157లో. అక్కడ ఎక్కువగా ఓటుకు 3,000 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు కాబట్టి, అక్కడ ఎక్కువగా ఓటు రేట్ ఎక్కువ బలికింది కాబట్టి దర్శి నియోజకవర్గంలో నీరు చెట్లు వచ్చిన డబ్బు కూడా ఆడికే పోయింది. అవినీతి ఎక్కువ కూడా అక్కడే జరిగింది. ఇంకొకటి, మేము ఇక్కడ ఈ సంవత్సరం రైతులు కూలీలుగా మారిపోయారు 3 ఏళ్లలో. మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మున్వర్ సుల్తానా డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల వలన మధ్యతరగతి కుటుంబాలు ధ్వంసం అవుతున్నాయని అన్నారు. ఎల్బీజీ భవన్లో మద్యాన్ని నియంత్రించాలి, జనం మాన ప్రాణాలను రక్షించాలని మహిళా నాయకురాళ్లు నినదించారు. జిల్లాలో లైసెన్సు ఉన్న షాపులు 352 ఉన్నాయని, బెల్ట్ షాపులు సుమారు 4,000 నడుస్తున్నాయని చెప్పారు. దీని వలన విచ్చలవిడిగా మద్యం తాగి మహిళలపై హింస, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యు ఆదిలక్ష్మి, నగర కార్యదర్శి కె రమాదేవి, ఉపాధ్యక్షురాలు యు రాజ్యలక్ష్మి, కమిటీ సభ్యులు ఎన్ మాలతి, రాజేశ్వరి, గోవిందమ్మ, రమణమ్మ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఉన్న షాపులతోటి మహిళలు విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్నారు.
ఒక నిబంధన అనేది లేకుండా బడి గుడి నివాస ప్రాంతాలు అనేది లేకుండా ప్రభుత్వం ఎక్కడంటే అక్కడ షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇలాంటి వాటితోటి మహిళలు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. మాకు షాపు వద్దు, మద్యం వద్దు, మంచినీళ్లు కావాలని చెప్పేసి మహిళలు గొంతెత్తి అరుస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక పక్క ఏమో మహిళా సాధికారత కోసమే నేను పనిచేస్తున్నాను, మహిళల కోసమే పనిచేస్తున్నాను అని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్క చెప్తా ఉంది. అయితే మహిళల కోసం పనిచేస్తున్న నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు ప్రకాశం జిల్లాలో 14వ తేదీ ఈ జాత మన జిల్లాకి వస్తూ ఉంది. దీన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిందని చెప్పేసి ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉంది. ఈరోజు ఎన్నికలప్పుడు మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో బీఎస్ఎన్ఎల్ జిల్లా స్థాయి టెలిఫోన్ అదాలత్ను ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ బి చంద్రసేన ఒక ప్రకటనలో తెలియజేశారు. వినియోగదారులు ఈ నెల 10 నుండి 16వ తేదీలోగా తమ ఫిర్యాదులను బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలో అందజేయాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి విమర్శించారు. డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 3 సంవత్సరాల కాలాన్ని మాటలతో నడిపిందన్నారు. 72 హామీలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిందని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకునే పరిస్థితే లేదన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడిపోతుందని ఈదా సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, రాజగోపాల్ రెడ్డి, గాదె లక్ష్మారెడ్డి, రసూల్, సుదర్శి రవి ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రైతులకి బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి కనీసం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రుణమాఫీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామన్నారు. చేనేతలకి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకి ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఎన్నికల సమయంలో. సంక్షేమ వసతి గృహాలకైతే మేము ఆధునీకరిస్తామని చెప్పేసి నిన్న 4వ తారీఖున గుంటూరులో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి సభకి, ప్రత్యేక హోదా భరోసా సభకి జాతీయ నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఆ సభని చంద్రబాబు నాయుడు విజయవంతం కాకుండా అడ్డుకోవాలనేసేటువంటి ప్రయత్నాలు ఎంత అవమానవీయంగా ఉన్నాయంటే వాడి చెప్పలేనటువంటి పరిస్థితి. మీకు రాష్ట్రాభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదని, మీరు నరేంద్ర మోడీ గారికి భయపడి మీ మీద కేసులు పెడతారు, మిమ్మల్ని జైల్లో పెడతారనేటువంటి ఆ భయంతో రాష్ట్ర ప్రయోజనాలు మొత్తాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మన జిల్లా పరిస్థితులకు వస్తే ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దొనకొండని పారిశ్రామిక కారిడార్గా ప్రకటించి దాంట్లో అనేక రకమైనటువంటి ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ తీసుకొస్తామని చెప్పేసి ఈ 3 సంవత్సరాల కాలంగా ప్రకటనలకే పరిమితమై ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఇన్ని వైఫల్యాల మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఉత్సవాలు జరుపుకోవటం ఎంత దారుణమైనటువంటి విషయమో మనందరికీ కూడా ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. 2014 ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి అసత్య మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు 16వ తారీఖున రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా బీజేపీ టీడీపీ ప్రభుత్వాల మీద కంప్లైంట్లు ఇస్తున్నాము. ఆల్రెడీ కూడా అంతకుముందు కంప్లైంట్లు చేస్తున్నాము పోలీస్ స్టేషన్లో. వాటిని ఎఫ్ఐఆర్గా ఫైల్ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేయాలని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్లో డిమాండ్ చేయదలుచుకున్నాము. చదువుకున్న విద్యార్థులకు ఉపాధి లేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఆ రోజు మీరు సవాల్ చేశారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు నేను చూడలేదు. కనీసం ఉద్యోగాలే ఇవ్వలేదనుకో వృత్తి ఎక్కడి నుంచి తెచ్చిస్తారని ఆలోచన మా ముందుంది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఎప్పుడైతే మోసపూరితమైనటువంటి ఆలోచనతో ముందుకొచ్చావు, సరే ప్రజలు నమ్మి ఓట్లేశారు, కనీసం ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు కార్యక్రమం చేశావని అడుగుతున్నాం. ఏమి సాధించారని నవ్య ఆంధ్ర దీక్షని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలని ఉచితంగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడానికే తప్ప 8 రోజులు మీరు చేసింది ఏంటి? ఏం కూర్చోబెట్టాడు? డాక్రా మహిళను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళు తీసుకు ఎందుకు అవసరం ఏంటి? నవ్యాంధ్రాన్ని మీరేం చేశారు? ఈరోజు సాక్షి పేపర్ చూడండి. వర్షం పడితే అసెంబ్లీ ఎట్టుందో, వర్షం పడితే ఆ ప్రాంతం ఏ విధంగా అయిందో, కనీసం ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ రూమ్ కూడా
నీళ్ళమయమైపోయి నీళ్ళు ఎత్తేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చింది. అది మీరు చేసినటువంటి అభివృద్ధి. మరి మీరు రైతుల శవాల మీద పరిపాలన చేసి మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారని కిసాన్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పండించిన పంటలో ఏ పైరుకి ఏ పంటకి మీరు గిట్టుబాటు ధర ఇచ్చారు? ఏ రైతు కుటుంబంలో ఇవాళ ఆనందం చిరునవ్వు ఉందో మీ పరిపాలనలో మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ప్రశ్నించమని అడుగుతా ఉన్నా. ఏ పంటకి మీరు గిట్టుబాటు ధర ఇచ్చారు మీ ప్రభుత్వంలో, మీ పరిపాలనలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో? ఒక ప్రకాశం జిల్లాలోనే సుమారు మిర్చి రైతులు 20 మంది రైతులు ప్రాణాలు గాలిలో కలిసిపోయి కుటుంబాలు బజార్న పడ్డాయి. మీకు సిగ్గు లేదా? ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ మంత్రి అయినా కనీసం ఆ కుటుంబాలను పలకరించాలన్న మానవత్వం మీలో ఎవరికైనా బాధ్యత ఉందా అని చెప్పి రైతాంగం తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. జాతీయ నాయకులను తీసుకొచ్చి గుంటూరులో సభ జరుపుతుంటే మీరు వారి సభను అడ్డుకోమని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను సీనియర్ నాయకుడిని, దేశంలోనే నేను మహా మేధావిని అని చెప్పి నువ్వు చెప్పుకుంటావే, నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? జాతీయ స్థాయి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం నీకు దమ్ము లేదు, నీకు అడగటానికి చేవ లేదు. వారందరూ ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అడుగులు అడుగేస్తుంటే వాళ్ళని అడ్డుకోమని, గోబ్యాక్ అని, నల్ల జెండాలతో నిరసనలు చేయమని ఒక ముఖ్యమంత్రిగా పిలుపునిచ్చావే, నీకు కనీసం కామన్ సెన్స్ లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నేలపాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ విమర్శించారు. అమరావతిలోని నిర్మాణాలలో నాణ్యత శూన్యమని ఆయన ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతిలోని తాత్కాలిక సచివాలయం చింద్రవందర కావడం, వర్షం నీరు చాంబర్లలో కారడం వంటి ఘటనలు నిర్మాణంలోని డొల్లతనాన్ని నిరూపిస్తున్నాయన్నారు. వందల వేల కోట్లతో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి ఇలా కావడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామని బాకాలు ఊదిన చంద్రబాబు అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు కృషి చేయాలని కోరారు. అట్టహాసంగా అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి సరిపెట్టారని విమర్శించారు. 5 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్ను విమర్శించే హక్కు దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్కు లేదని అన్నారు. అవినీతి, బంధుమిత్రులకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జజ్జర ఆనందరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబానీ బాషా, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, వైసీపీ నాయకులు జి ఓబుల్ రెడ్డి, మీరావళి, అంజిరెడ్డి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చి 3 సంవత్సరాలైంది. మనందరం గమనిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన రోజు నుంచి కూడా మొట్టమొదటిగా హైదరాబాద్లో సెక్రటేరియట్ 200 కోట్లు ఖర్చు పెట్టి బాగా చేయించడం జరిగింది. వెంటనే ఓటుకు నోటు కేసు విషయంలో అక్కడి నుంచి పారిపోయి వచ్చి అమరావతి అని పట్టుకోవడం జరిగింది. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మీరందరూ గమనించారు. మోడీ గారు వస్తారు, ఏదో ఇస్తారని చెప్పి హంగామా హైప్ క్రియేట్ చేశారు. ఊరూరు మట్టి అన్నారు, నీరన్నారు, ఏదో చేశారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఏమీ లేదు. మోడీ గారు చెమ్ముడు నీరు, గుప్పెడు మట్టి ఇచ్చిపోయారు. సరే, ప్రజలందరూ మర్చిపోతారు. పొలాలు రాక్షసంగా లాక్కున్నాడు రైతుల దగ్గర నుంచి. అదేమంటే ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలు వెళ్ళి ప్యాకేజీలు తెస్తామని అంటున్నారు. ప్యాకేజీలు అయితే రావట్లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయంలో సంతోషిస్తున్నారు. ఇతను ప్రత్యేక విమానాలు ఇతర దేశాలు వెళ్ళినప్పుడే వర్షాలు పడుతున్నాయని ఆ రైతులు మాత్రం సంతోషిస్తున్నారు. తప్పగా ఇక చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. అమరావతిలో కొత్తగా అసెంబ్లీ కట్టాం, సెక్రటేరియట్ కట్టామని చెప్పడం జరిగింది 1000 కోట్లు ఖర్చు పెట్టి. అది తాత్కాలికం అంటున్నారు. నిన్న చూస్తే చిన్న వర్షానికే మొత్తం కారిపోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు
మోసగించడమే తప్ప మరొకటి లేదు. ఇక ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎవరైనా కోరుకుండేది పంట పొలాలకి నీళ్లు ఇవ్వటమనో, లేదా కొత్త ప్రాజెక్టులు కట్టడమనో, లేదా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటమో, లేదా కొత్త పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అవన్నీ ఏమి చేయకుండా గాలి కుదిరేసి ఈరోజు 5,50,000 మెజార్టీతో ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో లోకేష్ పోటీ పెడతారు. ఈ గూగుల్లో మీరందరూ పప్పు అని కొడితే చూడండి లోకేష్ అని వచ్చే పరిస్థితి. పెద్దల సభకు తీసుకొని దొడ్డిదారిన లోకేష్ నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. ఆయన చూస్తూనే ఉన్నాం ఈ రోజులు, ఈ మధ్యకాలంలో ఆయనకి జయంతికి వర్ధంతికి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. లేదా ఈ రాష్ట్రంలో అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చి ఇవన్నీ ఉన్న పార్టీ ఏది తమ్ముళ్ళు? తెలుగుదేశం పార్టీ కదా అని మాట్లాడుతున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే చంద్రబాబుకి చెమటలు పుడుతున్నాయి, వాళ్ళ కొడుకు మాట్లాడినా చెమటలు పుడుతున్నాయి. ఏం మాట్లాడతాడో అని చంద్రబాబు నాయుడు భయపడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇక టైం ఎక్కువ లేదు, 2018లోనే ఎలక్షన్స్ వస్తాయని చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్రం మొత్తం కూడా తిరగటం జరుగుతూ ఉంది. తిరిగి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేమందరం కూడా కష్టపడతామని, నేను ఖచ్చితంగా కష్టపడతామని వారు నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఆ పదవికి మంచి పేరు తెచ్చేటట్టు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా మంచి పేరు తెచ్చేటట్టు నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా. శ్రీగిరిలో జరుగుతున్న త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వైఖానస ఆగమయుక్తంగా టీటీడీ అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మనం చేస్తున్నాం అనే భావన పూర్తిగా మనలో తొలగిపోవాలి. పరమాత్మే అలా చేయించేటటువంటి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు అనే భావన మన అందరిస్తూ మనం రావాలి. నేరుగా ముఖంలో ముఖం పెట్టి స్వామివారిని వీక్షించకూడదు. మొట్టమొదట పాదాబ్జాల మీద మన దృష్టిని నిలపాలి. అలా కొంచెం కొంచెం స్వామిని నఖశిఖ పర్యంతము మన హృదయంలో ప్రతిష్టాపన చేసుకుంటూ స్వామిని సేవించాలి. నీళ్ళ ముగ్గురు దేవేంద్రుడు స్వామివారికి అనే సంశయం అందరికీ వస్తూ ఉంటుంది. అసలు భార్యాభర్తలంటే ఎలా ఉండాలి, ఎంత అన్యోన్యంగా ఉండాలి అని చాటి చెప్పడానికంటూ
స్వామివారిలో ఉన్న కొన్ని గుణాలకే ఒక స్త్రీ పూర్తి రూపాన్ని ఇస్తే ముగ్గురు అమ్మవారు అయ్యారు అని మనకు. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా మరాఠీపాలెంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య, సాబాలు ఈశ్వరయ్య, ఎల్ శివప్రసాద్, గోలి నాగేశ్వరరావు, కాళి వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బయ్య, దైండె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 9/6/2017 శుక్రవారం సహారీ ఉదయం 4:07 ఇఫ్తారీ సాయంత్రం 6:45. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ విమర్శలకు వైకాపా రీకౌంటర్. అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. ఘనంగా ప్రముఖ సినీ నటులు గిరిబాబు 75వ జన్మదిన వేడుక. శుభాకాంక్షలు తెలిపిన బంధుమిత్రులు. తెలుగుదేశం 3 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ విమర్శ. 3 ఏళ్లు మాటలతోనే కాలం గడిపారని ఎద్దేవా. సత్యాన్యూస్లో నేటి మాట. పరిమళం లేని పువ్వు ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే. అలాగే క్రియాశూన్యమైన మాటలు వినడానికి ఎంత బాగున్నా నిష్ప్రయోజనమే. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.